మీ వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి, యాక్చువల్ ఫ్యాక్ట్ ఇది. అండ్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి, ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటే ఇటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సీసీ ఫుటేజ్ లేదనుకో, మీరు అన్నదే కరెక్ట్ అయ్యేది, వాడు తీసుకొచ్చేసిండు వీడు తీసుకొచ్చేసిండు అన్నది అయ్యేది. ఇప్పుడు ఎవరు కూడా నోరు తెరవడానికి వీలు లేకుండా ఉంటుంది. సో ప్రతి టెంపుల్కు, నేను ఈవెన్ మసీదులో కూడా చెప్తా, ఒక్కరికే కాదు, ఆల్ రిలీజియస్ స్ట్రక్చర్స్కు ఖచ్చితంగా మనము సీసీ ఫుటేజ్ పెట్టాలి. పెద్దవాటికైతే అందులో నైట్ కూడా స్టే చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కానిస్టేబుల్, ఒక్కొక్క హోంగార్డ్ ఇవ్వాలంటే అది ప్రాక్టికల్గా జరగదు. ఈవెన్ మనమే కాదు, ఏ డెవలప్డ్ కంట్రీస్ కూడా టెంపుల్స్లకు కానీ రిలీజియస్ కానీ ఎక్కడ కూడా మీకు బందోబస్తు ఉండదు. ఓకే, వస్తాం, పెట్రోలింగ్ చేస్తాం, చూస్తాం, ఆడి వరకు ఓకే. లేదా ఏదైనా ఈవెంట్ జరుగుతుంది దానికి బందోబస్తు ఓకే, కానీ నార్మల్ టైంలో ఇవ్వాలంటే అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. కొన్ని టెంపుల్ రూపాయి కూడా సో దానికి ఇట్లా డోనర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ హైదరాబాద్ జగకుంటాం సీసీటీవీ మీరు గవర్నమెంట్ కి చెప్పండి సార్, ఎండువైన తరఫు నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ తరఫు ఇప్పుడు రోడ్ల మీద వేస్తుంటారు. ఈ ఇక్కడ సెన్సిటివ్ ఏరియా రోడ్ల మీద మొత్తం రోడ్ల మీద వేసేది మనం ఇట్లనే, నేను సైతం కానీ కమ్యూనిటీ వాళ్ళతో హెల్ప్తో చేసేది. మనకు సపరేట్ మాకు బడ్జెట్ అంటూ కానీ అట్లా ఏం లేదు, మీలాంటి వాళ్ళ పెద్దవాళ్ళ సహకారంతోనే అవి చేసేది. చెప్తే చేస్తాం. నేను అందుకోసమే ఎక్కడ ఉన్నదో వాళ్ళకే కాకుండా కొందరు పొలిటికల్ వాళ్ళకు కానీ, మనం ఎమ్మెల్యే ఎంపీలకు వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం, వాళ్ళ ఫండ్స్ తోని కానీ, తర్వాత స్కూల్స్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళకు వాళ్ళందరికీ చెప్పి వేరే వేరే ఏరియాలలో కూడా పెట్టిస్తున్నాం. వాళ్ళకు కూడా చెప్తున్నాం, మనము నోటీసులు ఇస్తున్నాం, చెప్పిస్తున్నాం. బట్ మీది ప్రైవేట్ ప్రాపర్టీ అన్నారు కాబట్టి మీకు అంతే రకంగా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అది నేను చెప్తున్నా, మీరు ఎంత గట్టిగా ఇది నాది, సొంత నాది అని అంటున్నారు, అంతే రకం కూడా మీరు రెస్పాన్సిబిలిటీ ఇస్తూ మీరు పెట్టాలి. అది ఒక 30,000 పెట్టడానికి మీకు ఏం ప్రాబ్లం చెప్పు. ఇప్పుడు మీరే అన్నారు, ఎవరైనా ఉంటే ఓనర్షిప్ తీసుకొస్తే ఇప్పుడంటే ఇప్పుడు వదిలేస్తా అన్నారు. సో అంత దబాయించార్జ్ చేసినప్పుడు మీరు సీసీ కెమెరాలు కూడా మీదే బాధ్యతనా? ప్రాపర్టీ ఏమో నీదంటావు, సీసీ కెమెరాలు వేరే వాళ్ళది పెట్టమంటే ఎట్లా అది ప్రాక్టికల్ పాసిబుల్ అవుతుంది? కాదు కదా, ప్రాపర్టీ నీదే, రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. అట్లనే ఒక 30,000 డొనేషన్ తీసుకోమని. ఈయనదే ఎక్కువ పోర్షన్ చేయలేదు కానీ ఈయనదే ఎక్కువ పోర్షన్ ఉంది. ఈయనదే ఓలెన్సోలో ఉన్నారు. आज सुबह 8:20 AM को हमारा SHO के एक इन्फॉर्मेशन आया था कि संकट विमोचन हनुमान टेम्पल में एक शिवलिंग का टेम्पल रहता है, शिव जी का टेम्पल रहता है, उसमें करीब 250 ग्राम्स का एक मीट पीस उधर कोई रखा है करके इन्फॉर्मेशन आता है. तुरंत अपना SHO अलॉन्ग विथ हिज स्टाफ उधर जाके थोड़ा इन्वेस्टिगेशन करता है. फिर उसके बाद हम सब लोग आके टोटल करीब 25 to 30 सीसी कैमरास, उसको सीसी फुटेज एनालाइज किया है. अभी जस्ट 1 hour 1.5 hour बैक 2 सीसी कैमरास में करीब 6:26 6:30 अर्ली मॉर्निंग, इन अर्ली मॉर्निंग एक कैट बिल्ली, उसका मुंह में एक 250 ग्राम्स का, वो भी गोट का मीट, अभी मीट भी है, वो भी FSL को भेज देंगे. गोट का मीट लेके आके वो टेम्पल को एंट्री होते हुए अपन को सीसी फुटेज आया. सो वो फुटेज का हिसाब से बिल्ली लेके आके अंदर गया करके अपन उसको फाइनलाइज किया है. अभी फुल इन्वेस्टिगेशन भी अभी चल रहा है, उसी हिसाब से फाइनलाइज करेंगे.